ఒక్క నిమిషం జరిగే ప్రాబ్లం లేదంట. నీ దగ్గర ఏముంది? నాది పాతది నీకనే సార్ వాళ్ళు కూడా వస్తారు. నాకేమో విన్నా పడతాను తెలుసా. డైరెక్షన్ ఇట్లా అట్లా తిరుపతి అన్న అది కూడా ఇప్పుడే అడిగిన ఎట్లున్నా ఒక గంటలో అయినా మేమందరం షాక్ పడదే పది ఆయన కూడా పక్కకు అన్న ఇది స్టార్టింగ్ పెడతా వీడియో మొత్తం ఊకే కింద చూపిస్తున్నాం ఏది కట్టాలి. సంతోష్ మనోహర్ సార్ స్వాగతం సుస్వాగతం చెప్పండితో స్వాగతం పలుకుదాం. హాస్పిటల్ ప్రవీణ్ గారు, ఎంఆర్ఓ కాస్పేట్ భోజన గారు, అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం. ఒకసారి క్లీన్ చేయండి. వాటర్ ఉన్నాయి. సివిల్ వాళ్ళు ఏదో ఒక గుడ్డ తిప్పేయండి కార్లో. ఇప్పుడు మన వాయిస్ అటు అనిపిస్తుంది वीडियो के लिए ऑडियो बीच में स्टक हो रहा है. కేబుల్ తీసుకున్నారా? వచ్చిన వాళ్ళందరూ ఒక మొక్క నాటాలి, అడిగి మరీ నాటాలి. అది దేశం మొత్తంలో ఉన్న యూనియన్ మినిస్టర్ ఆధ్వర్యంలో. Hello Sanjana ma'am, this is from ECL. Hello Sanjana ma'am. ECL headquarters. అక్కడ మొక్కలు పెట్టించి మొక్కలు పెట్టి డెకరేట్ చేస్తాను. हेलो कजोरा एरिया इंडिया कजोरा एरिया ఒకసారి మనం బీసీలో కనపడి మళ్ళీ అక్కడికి పోయి ప్లాంటేషన్ చేయాలి. ఇక్కడ మరి అవార్డు
డిఫరెంట్ లొకేషన్స్ ఆల్మోస్ట్ ఒక ఉంటే మా యొక్క దానికి నాకు రాదు 110 ప్లేస్లోనే ఇప్పుడు జరుగుతుంది ఎట్లా సో తిరాలి ట్రాన్స్ఫర్ అయ్యాడు మళ్ళీ దీపం ఈ లోపు మళ్ళీ ఈ కార్యక్రమం కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫ్లో అంతా తీయాలి అంతా వాళ్ళు వచ్చేటోళ్ళందరినీ లొకేషన్ పొజిషన్ వేరు వాళ్ళు నేను జిఎం సార్ దగ్గరనే ఉన్నా. గిట్ రావాలి మనం సెంటర్ తీసుకోవాలి. జిఎం సార్ ఇక్కడ ఉన్నా. జిఎం సార్ ఇది కెమెరా సార్ రామ్ చూడండి సార్ ఒకసారి సార్ చూడండి సార్. ఓకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లాస్ నాది ఇక్కడ సార్ చూడండి ఇక్కడ ఫోటోలో రావాలి గవర్నమెంట్ ఓకే ఓకే సార్. ఎస్ఐ గారి దగ్గర చలో అది ధ్వజస్తంభం అది ఎప్పటికి కూడా అది ఫెయిల్ కాదు. ఏమైంది బాబు? మీరు ఉత్తా చూడడానికి వచ్చిండ్రా? మొక్క నాటాలు ఇవ్వాలి అందరూ. లాంగ్ షాట్ తీసుకోండి. ఓకే రవి సార్ తీసుకున్నారు సైడ్ కొండ అరే సార్ మీరు సార్ బ్యానర్ పడాలి సార్ సార్ రెడీ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. అది సబ్మిట్ ఇద్దరా అధికారుల సంఘం? ఇట్లా నువ్వు నేనా చూడండి సార్ ఇక్కడ. అటు అయిపోతే అటు కూడా ఓకే సార్ చూడండి ఇక్కడ. ఏమైంది? మంచి ఫోటో తీయండి. రావాలి ఇటు రావాలి. మళ్ళీ సార్ చూడండి ఇక్కడ అందరూ. ఓకే రైట్ థ్యాంక్ యూ. సార్ రెడీ సార్ వస్తున్నా మీరు ప్రతి ఫ్రేమ్ లో ఉండాలి. అది సార్ సార్ రెడీ సార్. సార్ చూడండి సార్ ఇక్కడ. ఓకే రైట్ వాటర్ సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి. సార్ వాటర్ పట్టుకోండి సార్. చూడండి ఇక్కడ సార్ అందరు చూడాలి సార్. ఓకే సార్. అది ఎవరు చెప్పిన బాధ ఉన్నట్టుంది కదా. ఏం చెప్పి పారదీయా నువ్వే పోతావా? నవ్వే సార్ నేను పోతే చిత్రేటు అన్న ఖాళీగా ఉన్నాడు ఆయన చెప్పు. చూడమని చూడమని సార్ చూడండి సార్ ఇక్కడ. నిన్ననే స్వీడన్ నుంచి
చూడండి సార్ ఇక్కడ. సార్ ఇటు చూడండి. సార్ రెడీ. ఓకే ల్యాప్టాప్ రావాలి. అన్నా సార్ సార్ చూడండి సార్ ఇక్కడ. సార్ ఒకసారి ఇటు చూడండి. సార్ చూడండి సార్. ఓకేనా? ఓకే ఓకే చూడండి సార్ ఇక్కడ. ఇప్పుడు సార్ చూడండి ఇక్కడ. కెమెరా చూడండి. ఓకే రైట్. ఓకే సార్. ఆడియో సార్ కానీ ముందుగా ఈ యొక్క వృక్షారోహణ అనే మన 2024 సెంట్రల్ గవర్నమెంట్ వారిచే నిర్వహించబడుతున్నటువంటి మన మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మైన్స్కి సంబంధించి అక్రాస్ ద నేషన్ దేశం మొత్తంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు మరి ఇతరత్ర అందరూ కూడా ఇప్పుడు ఈ రోజున బీసీసీఏలో అక్కడ ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని కోల్ ఫీల్డ్స్లో కూడా ఈ యొక్క ప్లాంటేషన్ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సీజన్లో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వన మహోత్సవం కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం, మీ అందరికీ తెలుసు. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇక్కడ కేకేఓసి ఓపెన్ కాస్ట్ మైన్ పరిధిలో ఇక్కడ సుమారు 3 హెక్టార్లలో మనం ఇక్కడ ప్లాంటేషన్ చేయడానికి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్డీఓ గారు, బెల్లంపల్లి ఆర్డీఓ గారికి నేను మరొకసారి స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా బెల్లంపల్లి ఎఫ్డీఓ గారికి కూడా నేను స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎఫ్ఆర్ఓ గారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఎస్ఐ గారు, కాస్పేట ఎస్ఐ గారు, ఎస్ఐ ఆఫ్ పోలీస్ వారు కూడా ఇక్కడికి వచ్చేశారు. మరి యూనియన్స్ నుంచి ఏఐటీసీ యూనియన్ నాయకులు ఆంజనేయులు వచ్చారు. అధికారుల సంఘం తరఫున మన రమేష్ గారు, పైడీశ్వర్ గారు వీళ్ళంతా వచ్చారు. మరి మన మందమరి ఏరియా సింగరేణి కాలనీస్ అందరూ హెచ్ఓడీలు, అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగినులు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడ మిగతా ట్రైనీస్ కావచ్చు, ఇతరత్రా కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి మెసేజ్ ఇవ్వవలసిందిగా ఒకసారి ఆర్డీఓ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఈ చెట్ల నాట కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించుకో ముందు ఉద్యోగం గారికి కృతజ్ఞతలు. వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే రైట్. ప్రతి ఒక్కరు చెట్టు నాటు ఈ సీజన్లో మంచి సీజన్. సో ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం కొన్ని మొక్కల్ని అటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మరి మన ఫారెస్ట్ మేనేజర్ రమణారెడ్డి ద్వారా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయవలసిందిగా ఆర్డీఓ గారి చేతుల మీదుగా కొన్ని మొక్కల్ని మనం ఇప్పుడు పంపిణీ చేద్దాం. చేయండి. ఎవరు వస్తారు? రండి అమ్మ. పట్టుకోండి, మీకు అందజేస్తారు. వెరీ గుడ్. ఇది ఫ్రూట్ బేరింగ్ ఇది పట్టుకోవచ్చు. కాడ పట్టుకో, మీరే పట్టుకుంటే ఏం కాదు. ఊడేం నెక్స్ట్ నెక్స్ట్ రండి అమ్మా, రండి. ఓకే ఓకే. లైవ్ ఎస్ఐ గారితో ఎస్ఐ గారితో నింపి నెక్స్ట్ అదే జామ చెట్ట సూపర్ ఉంటుంది. రైట్ రైట్. ఇంకో ముక్క ఆంజనేయుల దానికి ఒకటి అధికారుల పిట్ సెక్రటరీ ద్వారా ఒక ముక్క. ఇంకొకరు రండి బాబు. చిన్నాక ఒక ఓకే. అక్కడ లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూసాం. ఇంటి కిందకి ఒకసారి
ఆడదానే పట్టు కాసేపు ఆగు. బ్యాటరీలకి నీళ్ళు పడతానే అది తెలియదు. బాబు ఒకసారి కనుక్కో ప్రభాకర్. ప్రభాకర్ ఇప్పుడు మీరు మన వాయిస్ బంద్ చేసి నీ లెన్స్ చాలా పెద్దగా ఉంది. బాబు ఇప్పుడు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో. ఆర్టీఓ గారు ఎఫ్టీఓ గారు అందరూ ఉన్నారు కదా. సార్ ప్లాంటేషన్ అయితే ఇక్కడ అంటే ఇప్పుడు సార్ సార్ హలో సార్ సిస్టమ్ అప్డేట్ సంవత్సరాలుగా ఈ పేరిట మొక్కలు నాటేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా తీసుకున్నాం. ఇందులో ఇప్పుడు మన గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, ఇది మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ వారు, అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ సతీష్ చంద్ర దూబే గారు, ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కోల్ అండ్ మైన్స్. సో వీరు, అదేవిధంగా అమృతలాల్ మీనా గారు సెక్రటరీ కోల్, అంటే మినిస్ట్రీ ఆఫ్ కోల్లో ఆయన సెక్రటరీ గారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ బీసీసీఎల్ పంచవటి, ఎట్లా సింగరేణి ఎస్సీసీఎల్ అంటామో అట్లా బీసీసీఎల్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, అది బీహార్ ధన్బాద్ దగ్గర ఉంటుంది. అక్కడ ధన్బాద్ దగ్గర పంచవటి అనే ఏరియాలో ఈరోజు అక్కడ కార్యక్రమం చేస్తున్నాం. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బొగ్గు గనులు, పరిశ్రమలలో, మైన్స్లలో మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి వారు పిలుపు ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పుడు ఈరోజు ఇక్కడ మన సింగరేణిలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ మందమరి ఏరియాలో మనం ఇక్కడ ఈ కేకేఓసి పరిధిలో ఉన్నటువంటి ఈ స్థలంలో మేము మొక్కలు నాటే కార్యక్రమం చేసాం. సుమారు ఇది 3 హెక్టార్ల జాగా ఉంది. ఈ జాగాలో ఎన్ని మొక్కలు వస్తాయి? ఒక 3000 మొక్కలు ఇక్కడ నాటడానికి మేము అయితే ఈ కార్యక్రమానికి ఇక్కడ మనం ఉన్నటువంటి కార్యక్రమానికి మన బెల్లంపల్లి ఆర్డీఓ గారు వీరిని ముఖ్య అతిథిగా పిలిచాం. అదేవిధంగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎఫ్డిఓ గారు కూడా వచ్చారు, ఎఫ్డిఓ గారు, ఎఫ్ఆర్ఓ గారు కూడా వచ్చారు, ఎస్ఐ గారు, పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ గారు కూడా వచ్చారు. అందరు కూడా వచ్చి ఇందులో పాల్గొని వీళ్ళ చేతుల మీదుగా మొక్కలు కూడా నాటాం. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని మొక్కలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. కొంతమందికి పళ్ళ మొక్కలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం ద్వారా మనం ఇచ్చే మెసేజ్ ఏంటిదంటే అందరూ కూడా మొక్కలు నాటి మొక్కలను పెంచేటువంటి బాధ్యత తీసుకుంటాం. తద్వారా మనం పర్యావరణ కాలుష్యం తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు 53 అంటే మీకు ఇంటూ సుమారు 200 అంటే 130 ఎకరాలు సుమారు అంత విస్తీర్ణంలో ఈసారి మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాం. ఈ సీజన్లో ఆ టార్గెట్ రీచ్ అవుతుంది ఈ వర్షకాలం. ఇప్పుడు అంటే దీంట్లో ఈ ఖాళీ స్థలము, కొంత డంప్ ఏరియాస్ కూడా ఉన్నాయి. డంపుల మీద కూడా పెడతాం కదా. ఇతరత్ర ఫారెస్ట్రీ కార్యక్రమాలు చాలా ఉంటాయి కదా, అవన్నిటికీ బడ్జెట్ ఉంటుంది. ప్లాంట్స్ పెట్టడము, నాటడము, అదేవిధంగా ప్లాంట్స్ని పెంచడము, అదేవిధంగా కొన్ని పార్కులు, మనం ఇంకా పార్కులు చేస్తాం. ఈ ఫారెస్ట్రీకి సంబంధించిన ఇవే మొక్కలు నాటడము, మొక్కల్ని పెంచడము, వాటిని కాపాడడం, రక్షణ కూడా మనదే. రక్షణ కూడా మనదే. అదేవిధంగా డప్పుల మీద కూడా మొక్కలు నాటడము, లేదంటే పార్కుల నిర్వహణ, నర్సరీల నిర్వహణ, మొక్కల్ని మేము కూడా మొక్కలు ఏమంటుందని అవన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయడము,
చుట్టుపక్కల గ్రామాలను డిస్ట్రిబ్యూట్ చేయడం, ప్రజలకు, కార్మికులకు, కుటుంబాలకు కూడా ఎన్నో మొక్కల్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇవన్నీ 50% ఉందనుకో, ఒక 10% చచ్చిపోయినాయి అనుకో, మళ్ళీ అక్కడ 10% మళ్ళీ మనం చేస్తూ ఉంటాం, అట్లా రీప్లేస్మెంట్ చేస్తాం, అట్లాంటివి చేస్తాం. ఇప్పుడు 100కి 100 అంటే ఏరియా దగ్గర మళ్ళీ పెట్టిన కానీ మళ్ళీ సేమ్ అంటే రీప్లేస్మెంట్ ఒక చెట్టు 2 చెట్లు కాకుండా అంటే ఏంది ప్రొటెక్షన్. ఓకే. కందకం తీసాం కదా, కందకం తీసామంటే ఎందుకు తీసాం? జంతువులు రావద్దు, మేకలు రావద్దు, ఇవి రావద్దు అనేది కదా ఉద్దేశం ఇది తీసింది. అయితే అందరు కూడా ప్రజలు కూడా ఒక బాధ్యతతో ఉండాలి. అనేది ఏంటంటే ఇప్పుడు నాటినాం, కందకం తీసాం, నాటాము, ఇది ప్రొటెక్టెడ్ ఏరియా, ఇందులోకి ఎవరు రాకూడదు వాస్తవం. ఇప్పుడు మేకల గుడ్లు వచ్చినాయి ఏమున్నది, ఒక్క రోజులో మొత్తం పోతాయి. కాబట్టి వాళ్ళు ప్రజలు కూడా, చుట్టుపక్కల వాళ్ళు కానీ ప్రజలు కానీ అందరూ సహకరించాలి. ఇది ఒక మంచి కార్యక్రమం మనం చేస్తున్నాం. ఎక్కడండి రైట్. కంగ్రాట్స్, బాగా సక్సెస్. కవర్ అరేంజ్ చేయడం ఇటు దూరం